సిరాజ్ని గ్రూప్ 1 ఆఫీసర్గా ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్గా ఈరోజు ఉద్యోగం ఇచ్చి క్రీడల్లో రాణించిన నిరుద్యోగ యువకులకు మీరు క్రీడలలో రాణిస్తే కూడా మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సిరాజ్కి ఈరోజు డిఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఇచ్చింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇదే కాదు, పారా ఒలింపిక్స్లో దీప్తి అని వరంగల్ అమ్మాయి అంగవైకల్యాన్ని ఛేదించి మెడల్ సాధిస్తే ఆ అమ్మాయికి గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటి స్థలాన్ని ఇచ్చి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన మాట నిజం కాదా? ఇవాళ అది నిజమైతేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇవన్నీ కూడా పట్టభద్రులు ఆలోచన చెయ్యాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించిందా లేదా, నిరుద్యోగుల గౌరవం పెంచే విధంగా నిర్ణయాలు తీసుకున్నదా లేదా మీరు ఆలోచన చేయండి. ఇదే కాదు, నిజామాబాద్ రైతులంటే దేశానికే తలమానికం. పంజాబ్ హర్యానా రైతులతో పోటీపడి గిట్టుబాటు ధర విషయంలో కానీ రైతుల సమస్యల విషయంలో పోరాడాలి అని అంటే భారతదేశంలో హర్యానా పంజాబ్ రైతులతో పోటీపడి నిరసన తెలపడంలో ప్రభుత్వాలను గడగడలాడించడంలో నిజామాబాద్ రైతులకు పెట్టిన పేరు. ఆనాడు రైతు ఉద్యమాలలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరూ పెడితే నేను నిజామాబాద్ రైతు పోరాటాలకి ఇక్కడికి వచ్చిన. ఆ తర్వాతే నేను పిసిసి అధ్యక్షుడిని అయినా. అలాంటి నిజామాబాద్ రైతులను నేను అడుగుతున్నా, మీరు చెప్పండి, 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసుంటేనే లెక్కలు చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఒకవేళ 2 లక్షల రూపాయల వరకు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది నిజమైతేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇదే కాదు, ఇవాళ రైతు భరోసాలో ప్రతి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవాళ రైతు భరోసా మీ ఖాతాలలో పడితేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇవాళ మీకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇవాళ శ్రీరామ్ సాగర్ అయినా నిజాం సాగర్ అయినా ఈ ప్రాంతంలో నీటి ప్రాజెక్టులను కట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అయితేనే గుత్పా అలీసాగర్ లాంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ముందుకు తెచ్చింది. కాబట్టి ఇవాళ నిజామాబాదులో పసిడి పంటలు పండుతున్నాయి. ఇవాళ మీ గిట్టుబాటు ధరల విషయంలో అదే కాదు, ఈ ప్రాంతంలో వడ్లు అత్యధికంగా పండిస్తారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. 500 రూపాయలు సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి. మీరు ఆ ఓటు ఎవరికైనా వేసుకోండి. ఇలా సన్న ఓట్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది మేము కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఒక్కొక్కటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నది ప్రభుత్వం. ఆదాయం పడిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి. 69,000 కోట్ల రూపాయలతో 2014లో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని అప్పచెప్తే 2024 తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి అప్పచెప్పేటప్పటికి 7,11,000 కోట్ల రూపాయల అప్పులు చేసిండు చంద్రశేఖరరావు. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లించేది ఉంటే ఈనాడు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పు చెల్లిస్తున్న. సంవత్సరానికి 75,000 కోట్లు ఈరోజు కేసీఆర్ చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కడుతున్నా. ఈ సంవత్సరం మొత్తం 75,000 కోట్ల రూపాయలు కట్టిన. ఈయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కట్టడానికి నేను కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. 60,000 కోట్ల ఇప్పుడు అప్పు చేసి ఇంకో 15,000 కోట్ల రూపాయలు నేను సంపాదించింది కలిపి చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను కప్పం కట్టిన 70